నడకుదురు గ్రామవాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అధికారులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదములు, ఆ గొప్ప దేవుని యొక్క పాప క్షమాపణ, ఆ గొప్ప దేవుని యొక్క మేళ్ళు ఈ గ్రామానికి ఎల్లప్పుడూ తోడేనుగాక. ఈ గ్రామంలో మీరందరూ ఎంతో సంతోషంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. మీరెంతో ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, పొలం చేసి విద్యావంతులై గొప్పవారు కావాలని మేము మీ ఆశీర్వాదానికి సపోర్ట్గా దేవుని పేరట మిమ్మల్ని దీవిస్తున్నాం. ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి వారు. ఈ గ్రామంలో మీ ఆయుస్సు ఎంతకాలం ఉందో అంతకాలము జీవించాలి. దీర్ఘాయుష్షు కలిగిన వారుగా ఉండాలి. బైబిల్లో రాసింది, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని బైబిల్లో రాబడింది. ఈ ఆశీర్వాదం నడకూరులో ఉన్న వారందరికీ కూడా ఇవ్వబడింది. తాము ఎవరైనా మీకు ఆ ఆశీర్వాదం ఇవ్వబడింది. సియోన్లో నీ పిల్లలను చూచదవు అని రాబడింది. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల వేళలో దీర్ఘాయుస్సు కలిగి జీవించాలి. జీవితంలో విసుకుపోయి సూసైడ్ చేసుకోకూడదు, ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు. మీరు జీవించాలి, సంపూర్ణంగా జీవించాలి, ఆయుష్ ఉన్నంత వరకు జీవించాలి. ఆ తర్వాత ఈ ఊరిలో శాశ్వతంగా ఉండాలి. కానీ ఈ ఊరిలో శాశ్వతంగా ఎవరు ఉండలేము. ఈ ఊరు విడిచిపెట్టవలసిందే. ఈ ఊరిలో, ఈ దేహంలో ఉన్నంత కాలము ఇక్కడ మనము ఉంటాం. అయితే ఈ ఊరు ఇచ్చిన తర్వాత ఇలాంటి సుఖాలు ఉండే, ఇలాంటి సంతోషం ఉండే ఊరు చూసుకోవాలా. హైదరాబాదు, ముంబై, బెంగళూరు, వైజాగ్ అలాగే వెళ్ళి పనులు చేసుకొని వృద్ధి అవుతారు. అలాగే మొత్తం మీద ఈ లోకాన్ని ఇచ్చినప్పుడు పాతాళం వెళ్ళకూడదు, పాతాళంలో వెళ్ళకూడదు. ఈ నడకుదురులో ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసముంచడం ద్వారా నువ్వు జీవించే జీవితానికి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యము ప్రభు కలగజేసేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు జీవించే జీవితానికి రేపు నిత్యరాజ్యంలో, రేపు దేవుని రాజ్యంలో బహుమానాలు ప్రభు ఇవ్వాలని కోరుతున్నాడు. కనుక ఈ మధ్యాహ్న వేళలో, ఈ ఉదయకాల వేళలో, ఈ లోకంలో, ఈ ఊరిలో జీవించి ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా, ప్రతి వీధిలో ఉన్న వారందరూ, ప్రతి వ్యాపారస్తులు, ప్రతి వారు కూడా మోక్షంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి. నడకుదురు వాసులందరూ కూడా పరలోకంలో ఉండాలి. నా గ్రామవాసులందరూ పరలోకంలో ఉండాలి. నా జిల్లా వాసులందరూ, కాకినాడ జిల్లా వాసులందరూ పరలోకంలో ఉండాలి. ఎవరు కూడా పొరపాటుగా కానీ పాతాళం వెళ్ళకూడదు. బైబిల్లో రాబడిన మాట, పాపం చేసిన వాడిని పాతాళము పట్టుకుంటుంది. పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుంది. బైబిల్ తెలుస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అందరూ పాపంలో ఉన్నారు. వాళ్ళు చేసే పనులని పాపాలని చాలా మంది తెలియదు. అవుతారు, అది పాపం అనుకోరు. చెడమాటలు మాట్లాడతారు, అవి పాపం అనుకోరు. చెడమాటలు పాడతారు, అది పాపం అనుకోరు. చెడమాటలు పాడతారు, పాపం అనుకోరు. బూతులు తిడతారు, పాపం అనుకోరు. పాప క్రియలు, అబద్ధాలు, మోసాలు చేస్తారు, పాపం అనుకోరు. అది పాపంగా వారు అనుకోరు. అవి పాపాలు. ఆ పాపాలకు క్షమాపణ అవసరం. వాటిని ఆ పాపంలోని బూతులాడుతూ, హత్యలు చేస్తూ, మోసాలు చేస్తూ, పగ చేస్తూ, పాపం క్రియలు జరిగిస్తూ ఒకవేళ చనిపోతే నడకుదురు నుండి ఎక్కడికి వెళ్తావు?
పాతాళానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కనుకనే ప్రభువు యేసుక్రీస్తు వారి ఈ ప్రేమ వార్తను పరలోక వార్తను ఏ ఒక్కరు నశించుగా ఇష్టం లేదు కనుక ప్రేమైన అమ్మ, ప్రేమైన చెల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అధికారి, ప్రేమైన దేశీయుడా, ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇదిగో ప్రయాణం చేస్తున్న వాళ్ళారా, దేవుడు మీ ప్రయాణాలు దీవించుగాక, క్షేమకరంగా గమనించేది కాక, క్షేమంగా నిత్యరాజ్యంలో మోక్షరాజ్యంలో చేరాలి, మార్గమైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి. కనుక నలుగురిలో వాళ్ళందరూ కూడా బైబిల్లో రాబడినట్టు, అయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారంటే నడకుదురు నుండి వచ్చారని చెప్పాలి. నడకుదురులో ఈ భవ్య కర్రీ పాయింట్ నుండి వచ్చారని చెప్పాలి. ఈ ప్రాంతంలో గీతా అక్వా ల్యాబ్స్ నుండి వచ్చారు అని చెప్పాలి. ప్రేమైన వాళ్ళరా ఆ గొప్ప రాజ్యంలో ప్రవేశించాలి. కనుక ప్రేమగల దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ కలుగుట కొరకు, నిత్య జీవాన్ని ఇచ్చిన కొరకు, దేవుని రాజ్యం ఇచ్చిన కొరకు ఆయన కన్య గర్భమున నరవతారిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో నీ కొరకు జన్మించాడు, నీ కొరకు ఆయన జీవించాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు. చాలాసార్లు మా కులం కాదని, మా మతం కాదని అనుకుంటాం. మతం కాదు, బైబిల్లో కూడా మతం అని రాయలేదు. నడుకురు వాస్తారా, యేసు ప్రభు వారు గొప్ప దేవుడు, యేసు ప్రభు వారు జాలిగల దేవుడు, యేసు ప్రభు వారు ప్రేమగల దేవుడు, యేసు ప్రభు వారు దయగల దేవుడు. రోగులు చూసి ఒరే దూరంగా ఉండరా అని అనడు. అరే రోగుడా దూరంగా ఉండరా, కుష్ఠోడా దూరంగా ఉండరా, పక్షపాతం వచ్చినోడా దూరంగా ఉండరా అన్నాడు. రమ్మంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ప్రతి వారిని పిలుస్తున్నాడు, ప్రతి వ్యాధిని క్షమిస్తున్నాడు. ఒక కుష్ఠవ్యాధిని వాడిని పట్టుకుని నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము, యేసు ప్రభు నిన్ను శుద్ధి చేస్తున్నాడు. ప్రభు చెప్పినాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రియమైన అయ్యా అమ్మ, భక్తిగా ఉన్నాం, భక్తి కార్యాలు చేస్తున్నాం, భక్తి కార్యకలాపాలు చేస్తున్నాం, కానీ పాప క్షమాపణ పొందామా? పాపాలు క్షమించబడ్డాయా? పాపములకు పరిహారం వచ్చిందా? అపరాధాలకు పరిహారం వచ్చిందా? అపరాధ పరిహారము ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? ఎలాగ మనకొస్తుంది? అసలు నా అపరాధాలు ఏంటి? నా పాపాలేంటి? పాపం అనగా ఏంటి? పాపం ఎలాగుంది? ఆజ్ఞాతిక్రమమే పాపము, ప్రతి చెడ్డమాట పాపము. ప్రేమైన వాళ్ళరా, ఎంతో చదువుకున్నారు, విద్యావంతులుగా ఉన్నారు, ఎంతో సంపాదించుకున్నారు, ధనవంతులుగా ఉన్నారు. అయ్యా అమ్మ ఇవన్నీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి. పాతాలని పట్టుకుంటుంది. మరణము చూడక బ్రతుకున్నాడు తను తాను పాతాల వశం నుండి తప్పించుకోగల వాడేవాడు. ఎవరైనా తప్పించుకున్నారా? యేసు ప్రభువు అన్నాడు ఒక భయభక్తులతో, పాతాల లోక ద్వారములు నడకుదురులో ఉన్న సంఘం ఎదుట, నడకుదురులో యేసు రక్తం ద్వారా కడగబడిన వారి ఎదుట పారిపోతుంది, నిలవదు. ధన్యత నువ్వు ఇక్కడ నుండి యేసు ప్రభువా నా పాపం కడగండి, నా పాపం మీ రక్తంతో కడగండి అని అడుగుడు ద్వారా పాపాలను పంపిస్తున్నావు. ఆ గొప్ప దేవుడు అర్థం కాదు, దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని గ్రంథాలు అర్థం కాదు. చెప్పే నాకు కూడా బైబిల్ చదివి చెప్పేవాళ్ళు ఒక్క అక్షరం కూడా బుర్రకెక్కేది కాదు, ఒక్క మాట కూడా అర్థమయ్యేది కాదు. ఏంట్రా చెప్తారు వీళ్ళు? తెలుగే చెప్తారా? నాకు అర్థమయ్యేది కాదు, అలాగే మీకు అర్థం కాదు. నమ్ముట నీ వల్లైతే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఉంచుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని నీ హృదయం నుండి విశ్వాసం ఉంచితే చాలు, రక్షించబడతావు, ధన్యుడవుతావు, పరిహారం పొందుతావు, ముక్తి పొందుతావు, ఆత్మశుద్ధి పొందుతావు, ఆత్మ విమోచన పొందుతావు. కనుక దేవుని వాక్యంలో ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, తిరిగి రెండోసారి రానే ఉన్నాడు. అయ్యా మీకు ఎంతో ఈ దేవుని గురించి చెప్పాలని, ఎన్నో పరలోక ఆశీర్వాదాలు చెప్పాలని మేమంతా ప్రార్థన చేసుకుని కొన్ని నెలలుగా ప్రార్థన చేసుకుని మేము మీ కొరకు వచ్చినాము. మిమ్మల్ని ఆ పరలోక దేవుడు దీవించాలని కోరుతున్నాము. ఆయన పొందిన గాయములు నీ గాయములు స్వస్థపరుస్తుంది. యేసు ప్రభు రక్తము నీ పాపం కలుగుతుంది. ఆయన నీ పాపం కొరకు చనిపోయాడు, తిరిగి లేచినాడు, నీ పాపం తప్పించినాడు, నీకు పరలోక శాంతి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, సమాధానం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువా నా హృదయానికి రండి, యేసు ప్రభువా నన్ను రక్షించాలని అడిగితే ప్రభు రక్షిస్తాడు. ప్రభు యేసునందు విశ్వాసం వచ్చాడు, అప్పుడు మీరు మీకు వారు రక్షణ పాప క్షమాపణ పొందుతారు. మేము మీకు ప్రార్థన చేసి ముందుకు బయలుదేరుతాం. మీ కొరకు ప్రార్థన చేసి